హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓలా S1 Pro Gen 3 4 కిలోవాట్ మోడల్ ఇది. సో కంపెనీ వాళ్ళు వచ్చేసి ఐడీసీ రేంజ్ 242 కిలోమీటర్స్ అయితే చెప్పారు. ఓల్డ్ జనరేషన్ అంటే జనరేషన్ 2 వచ్చేసి ఐడీసీ రేంజ్ 192 కిలోమీటర్స్ అయితే చెప్పారు అనమాట. అప్పుడు దానికి ట్రూ రేంజ్ వచ్చేసి 130 నుంచి 135 కిలోమీటర్స్ మధ్యలో అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు Gen 3కి వచ్చేసి కంపెనీ వాళ్ళు 242 కిలోమీటర్స్ క్లైమ్ చేస్తున్నారు. ఈరోజు వీడియో కూడా రేంజ్ టెస్ట్ ఫ్రెండ్స్. సో నార్మల్ మోడ్లో అయితే నేను పెట్టి డ్రైవ్ అయితే చేస్తాను. ఎకో మోడ్లో ఎందుకు డ్రైవ్ చేయనంటే, ఎకో మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసి 42 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్లోగా ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఎవరైనా సరే మాక్సిమం ఆ రేంజ్ అయితే ప్రిఫర్ అంటే ఆ పర్ఫార్మెన్స్ అయితే ప్రిఫర్ చేయరు. అందుకని ఉద్దేశంతో నేను నార్మల్ మోడ్లో పెట్టేసి సో 50 స్పీడ్లో కాన్స్టాంట్గా డ్రైవ్ అయితే చేస్తాను. అండ్ సెట్టింగ్స్ పరంగా చూసుకుంటే కూడా రీజనరేటివ్ సెట్టింగ్స్ కూడా మ్యాక్సిమం పెట్టేసాను అనమాట. మొత్తంగా డిస్ప్లేలో అయితే 170 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ట్రూ రేంజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఈ వీడియో అంటే ఓలా S1 Pro Gen 3 4 కిలోవాట్ యొక్క రేంజ్ చేయడానికి నాకు దగ్గర 4 గంటలు అయితే టైం పడుతుంది. అండ్ ఎడిటింగ్ కూడా ఒక 3 అవర్స్ దాకా అయితే టైం పడుతుంది. సో ఓవరాల్గా 7 నుంచి 8 గంటలు అయితే కష్టపడాలి నేను. సో దయచేసి నా కష్టాన్ని గుర్తించి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ చాలామంది దాదాపుగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మన ఛానల్లో వీడియోస్ అన్నింటినీ కూడా. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా నాకు చాలా బూస్టప్ అయితే అవుతుంది. అండ్ ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. ఈ ఓలా S1 Pro Gen 3 4 కిలోమీటర్ మోడల్ వచ్చేసి ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయిది అనమాట, చందు అనే అబ్బాయిది. సో తనకి రిజిస్టర్ చేసుకుంటే బాబు అంటే చేసుకోండి అన్న, ఏం ప్రాబ్లం అని చెప్పి బండి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అందుకు. ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి 100% అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రిప్ విషయానికి వస్తే 0 అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. సో 0 ట్రిప్ అయితే ఉంది. మనకి మోడ్స్ వైజ్ కూడా ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, టాప్ స్పీడ్ ఎంత అన్ని మొత్తం అయితే చూపిస్తారు. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ పరంగా వస్తే కూడా మనకి రీజనరేటివ్ బ్రేక్ అనేది 3 లెవెల్స్ సెట్ చేసుకోవచ్చు. 3+1 4 అనుకోండి. సో 0 1 2 3 అనేసి ఉంటుంది రైట్స్లోకి వెళ్తే. సో మ్యాక్సిమం పెట్టేస్తున్నాను, ఎందుకంటే సిటీలో కూడా ఎక్కువ నడుపుతాయి కాబట్టి. సో మనకి రేంజ్ అనేది కూడా మారుతుంది ఇక్కడ. సో 0 పెట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది, మ్యాక్సిమం పెట్టినప్పుడు రేంజ్ కూడా కింద బాటం చుట్టూ పెరిగింది అనమాట. 150 నుంచి 172 అయితే పెరిగింది. సో ఇప్పుడు ఆఫ్ పెట్టినా కదా 150కి అయితే వస్తుంది. సో ఆ విధంగా వీళ్ళు మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది మ్యాక్సిమం పెట్టుకుంటే మ్యాక్సిమం రేంజ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఎప్పట్లాగానే ఈరోజు రేంజ్ టెస్ట్ కూడా సిటీలో కొంచెం, హైవేలో మ్యాక్సిమం అయితే డ్రైవ్ చేస్తాను. సో ఈ రేంజ్ టెస్ట్లో ఆల్మోస్ట్ 25% నుంచి 30% వరకు అయితే సిటీలో డ్రైవ్ చేశాను. అండ్ మిగతా 70% దాకా అయితే హైవేలో అయితే డ్రైవ్ చేశాను అనమాట. అండ్ మీరు చూడండి, ఇప్పుడు సిటీలో అయితే ఎంటర్ అయ్యాను, సిటీలో అయితే డ్రైవ్ చేస్తున్నాను. అండ్ ఈ రేంజ్ టెస్ట్ చేసే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అవి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా సాల్వ్ చేశాను కూడా చెప్తాను అనమాట. కుదిరితే ఇన్కేస్ వీడియో లెంత్ అయితే నెక్స్ట్ వీడియో అయితే కవర్ చేస్తాను. సో ప్రజెంట్ ఏం ప్రాబ్లం వచ్చిందో చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సిటీలో అయితే తిరుగుతాను. అండ్ నెక్స్ట్ రూట్ మ్యాప్ విషయానికి వస్తే లాస్ట్ టైం చేతక్ 3501కి అయితే ఏ రూట్ మ్యాప్ అయితే చూశాను, అదే రూట్ మ్యాప్ అనమాట. తాండ్రపాడు దగ్గర కొత్త హైవే కట్టారు కదా, భారత్మాల హైవే అనేసి, నందికొట్కు రోడ్డు. సో అదే రూట్లో అయితే మనం తిరుగుతున్నాము. ఎందుకంటే సేమ్ రూట్లో చెక్ చేసినప్పుడు సేమ్ ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది తేడా రాకుండా ఉంటుంది అనమాట. సో కొందరు కామెంట్ చేస్తారు, బ్రో మీరు చేతకు వచ్చేసి 350 హైవేలో చేశారు, దీనికి వేరే రూట్ చేశారు కాబట్టి అందుకు రేంజ్ డిఫరెన్స్ వస్తుంది అనేసి కొందరు అంటారు. అందుకనేసి నేను మ్యాక్సిమం అన్ని రేంజ్ టెస్ట్లు కూడా ఒకే రూట్లో ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. ఎందుకంటే సేమ్ రూట్లో చెక్ చేస్తే అన్ని బండ్లకి సేమ్ రూట్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అన్ని రేంజ్ టెస్ట్ లాగానే ఈ రేంజ్ టెస్ట్ కూడా 50 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే రేంజ్ చేస్తారు రేంజ్ టెస్ట్. అండ్ నా వెయిట్ వచ్చేసి 80 kgs దగ్గర అయితే ఉంది. అండ్ చాలామంది హిందీ యూట్యూబర్స్ వచ్చేసి ఈ ఓలా S1 Pro Gen 3కి సంబంధించి అన్ని మోడల్స్ ఓన్లీ ఎకో మోడ్లో మాత్రమే రేంజ్ టెస్ట్ చేస్తాయి అనమాట. సో అలా ఎకో మోడ్లో చేసి ఎక్కువ రేంజ్ వస్తుందని చూపిస్తున్నారు. బట్ రియాలిటీ విషయానికి వస్తే మాత్రం ఎకో మోడ్లో ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నడపాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి, చాలా కష్టపడాలి కూడా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది, వరస్ట్గా ఉంటుంది. ట్రాఫిక్లో కూడా సడన్గా మనం ఓవర్టేక్ చేయాలన్నా కానీ, ఏదైనా ఒక వెహికల్ని దాటిపోవాలన్నా కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. చాలా కష్టం అది ఎక్కువలో డ్రైవ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఓన్లీ ఇంకా పండు ముసలోళ్ళు మాత్రమే నడపాలన్నమాట, అంత స్లోగా ఉంటుంది. ఇప్పుడు మీలో ఎవరైనా ఓలా బండి ఉన్నవారు ఈ వీడియో చూస్తుంటే ఎకో మోడ్లో ఎంతమంది డ్రైవ్ చేస్తారో చెప్పండి. అండ్ అదేవిధంగా ఎకో మోడ్లో పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. అందుకని నేను ఈరోజు రేంజ్ టెస్ట్ నార్మల్ మోడ్లో 50 స్పీడ్లో మాత్రమే డ్రైవ్ చేస్తాను. అప్పుడు మనకు ఒక ట్రూ రేంజ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది అనమాట. ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి 25% అయితే కంప్లీట్ అయింది. ఇంకా 75% ఛార్జింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం 25% గాను. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి, పైన అయితే ఉంది కదా, క్లిక్ చేయండి. సో 25% ఛార్జింగ్ గాను మనకు ఓవరాల్గా 36.7 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాము. అది కూడా మనం నార్మల్ మోడ్లో మీరు చూడండి ఇక్కడ. సో నార్మల్ మోడ్లో మనకు చూపిస్తుంది కదా, ఓన్లీ 36.7 అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 60 చూపిస్తుంది కదా. ఎందుకు అంటే టాప్ స్పీడ్ 60 వచ్చినేసి ఒక వెహికల్ వచ్చింది, అప్పుడు జస్ట్ ఒక 10 seconds ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో 60కి అయితే టచ్ చేశాను అనమాట, అంతకుమించి ఏం లేదు.
ఫ్రెండ్స్, ఓలా S1 Pro Gen 3 4 కిలోమీటర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. ప్రైస్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు ప్రైస్ వచ్చేసి 1,30,000 అయితే ఉండేది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,45,000 దగ్గర అయితే ఉండేది. బట్ ఇప్పుడు ప్రైజెస్ అయితే పెంచారు. ప్రెజెంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి కొత్త ప్రైస్ 1,37,500 రూపీస్కి అయితే అయ్యింది. ఆన్ రోడ్ ప్రైస్ దగ్గర 1,52,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఏమైనా స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే 5,000 రూపాయలు అయితే ఎక్స్ట్రాగా అయితే పే చేయాలి. అది మూవ్ OS Plus అంటారు అనమాట. సో అది కూడా కలుపుకుంటే ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ 1,57,000 అయితే అవుతుంది. అండ్ ప్రైస్ విషయం నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 4 కిలోమీటర్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 750 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. 0 to 100 వచ్చేసి 6 hours అవుతుంది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 125 km/h వెళ్తుంది. PMSM మోటార్, చైన్ డ్రైవ్ మోటార్ అయితే ఇచ్చారు. అండ్ నార్మల్ పవర్ వచ్చేసి 5.5 kW, పీక్ పవర్ వచ్చేసి 11 kW వెళ్తుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఉంది. 34 liters బూస్ట్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఈ రేంజ్ టెస్ట్ వచ్చేసి నేను దగ్గర 4 hours దాకా అయితే డ్రైవ్ చేశాను కాబట్టి దీంట్లో నాకు ఈ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి కొన్ని అబ్జర్వ్ అయితే చేశాను అనమాట. అవి ఇప్పుడు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఛార్జింగ్ వచ్చేసి 50% అయితే కంప్లీట్ అయింది. ఇంకా 50% ఛార్జింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగామంటే ఇప్పటికి దాకా సో టోటల్గా 50% గాను 68 kilometers అయితే తిరిగాము. సో నెక్స్ట్ 50%కి అదే 68 kilometers వస్తుందో లేదో చెక్ చేద్దాము. సో వీడియో లాస్ట్ రోజు చూడండి ఖచ్చితంగా. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఓలాలో నాకు ఒకటి బాగా నచ్చింది. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో మిస్ అయ్యేది ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఫ్రెండ్స్. సో ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అనేది ఓలాలో బాగా అయితే యూస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను చేసిన రేంజ్ టెస్ట్ కూడా మోస్ట్లీ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుని అయితే రేంజ్ టెస్ట్ అయితే చేశాను. సో మీరు చూడండి, నేను 2 చేతులు అయితే వదిలేసి అయితే డ్రైవ్ చేస్తున్నాను. సో మీరు కూడా అలా చేయకండి. బట్ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నా కానీ సో మీరైతే అలా ట్రై చేయకండి. సో ఎవరైనా సరే హైవేస్లో వెళ్ళేటప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకొని యాక్సలేషన్ పట్టుకోకుండా కొంచెం లూజ్ అయితే పట్టుకోవచ్చు. అది మనకు బెనిఫిట్ అనమాట. ఫ్రెండ్స్, 75% ఛార్జింగ్ కంప్లీట్ అయింది. అండ్ 25% ఛార్జింగ్ అయితే మిగిలింది. అండ్ ఇప్పటిదాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 99.5 kilometers అయితే తిరిగాను. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ స్పోర్ట్ మోడ్లో కూడా 5.3 kilometers అయితే తిరిగాను. ఎందుకు అంటే మనం స్పోర్ట్ మోడ్లో కూడా పెట్టి కూడా 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే సేమ్ పవర్ కట్ అవుతుందా లేదా చెక్ చేశాను. బట్ ఏమంటే 50 స్పీడ్లో స్పోర్ట్లో పెడితే కూడా పవర్ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో అందుకని ఎవరైనా సరే 50 స్పీడ్లో డ్రైవ్ చేయాలనుకుంటే నార్మల్లో పెట్టి డ్రైవ్ చేయండి. ఓలాలో మిగతా పాజిటివ్ థింగ్స్ విషయానికి వస్తే సో ఓలాలో ఎక్సెప్ట్ ఎకో మోడ్ మిగతా నార్మల్ మోడ్ కానీ స్పోర్ట్ మోడ్ కానీ హైపర్ మోడ్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా సఫిషియంట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్ మోడ్ అండ్ హైపర్ మోడ్లో అయితే చాలా పీక్స్లో అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్. చాలామంది యూత్కి అయితే ఈ పర్ఫార్మెన్స్ అనేది బాగా నచ్చుతుంది. అండ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే కూడా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ టైర్ సెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బెటర్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. స్మార్ట్ ఫీచర్స్ బాగా యూస్ చేయాలనుకున్న వాళ్ళకి ఓలాలో స్మార్ట్ ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువైతే ఉంటాయి అనమాట. చాలా బెటర్గా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా సఫిషియంట్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఆ ప్రైస్ పాయింట్ చూసుకుంటే కూడా కొన్ని వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వలేని రేంజ్ కూడా ఇది ఇస్తుంది అనమాట. దగ్గర ఎంత రేంజ్ వస్తుంది ఈరోజు వీడియోలో లాస్ట్లో తెలుస్తుంది. సో సఫిషియంట్ రేంజ్ కూడా ఇస్తుంది అనమాట. ఇవి నాకు నచ్చిన విషయాలు ఓలా S1 Pro Gen 3 4 kilometer మోడల్లో. ఈ ఓలా S1 Pro Gen 3 ఫస్ట్ బ్యాచెస్ అయినందుకు ఏమో కానీ సో టెక్నికల్గా సాఫ్ట్వేర్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి బండికి. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఎందుకో ఏమో కానీ బండి అయితే 4 సార్లు బండి మధ్యలో ఆగిపోయింది అనమాట రోడ్లో. సో ఒకసారి హైవేలో అయిపోయింది. మిగతా 3 సార్లు ట్రాఫిక్లో మధ్యలో అయితే ఆగిపోయింది. చాలా స్ట్రగుల్ అయితే అయ్యాను. సో అది ఏం ప్రాబ్లము, ఎలా వచ్చింది, ఎలా సాల్వ్ చేసుకోవాలనేసి నెక్స్ట్ ఒక వీడియో అయితే చేశాను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా. ఫ్రెండ్స్, ఓలాలో నాకు ఇంకొక విషయం మేజర్గా నచ్చింది ఏంటంటే కంపెనీ చెప్పే ఐడీస్ రేంజ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లేలో చూపించే రేంజ్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. బట్ రియాలిటీ విషయానికి వస్తే మాత్రం అంత రేంజ్ అయితే రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే చూపించేది డిస్ప్లేలో మనకి 172 kilometers అయితే చూపిస్తుంది. బట్ రియాలిటీ విషయానికి వస్తే అంత రేంజ్ వస్తుందో లేదో చెక్ చేద్దాం ఫైనల్గా. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఓలా వాళ్ళు జనాల్ని తప్పు రేంజ్ చూపిస్తూ మోసం చేసినాడు అనమాట. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అవగాహన లేని వాళ్ళకి ఏమనుకుంటుందంటే 242 kilometers రేంజ్ అంటే నిజంగా అంత రేంజ్ వస్తుంది అనేసి ఆశపడి తెలియక కొంటారు. బట్ రియాలిటీ విషయానికి వస్తే అంత రేంజ్ రాదనేసి చాలామంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. అండ్ ఇది ఖచ్చితంగా ఓలా టీం వాళ్ళు అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్యూచర్లో. ఫ్రెండ్స్, ఓలాలో ఇంకోటి నాకు అస్సలు నచ్చింది ఏంటంటే సో డే లైట్లో అంటే ఎండ పొద్దున చూస్తే డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా దారుణంగా అయితే ఉంది. సో స్పీడ్ అనేది సరిగ్గా కనిపించదు. అండ్ అదేవిధంగా సో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో చూడాలంటే మాత్రం ఇంకా చాలా కష్టం. ఏదో ప్లేసే లేనట్టు లెఫ్ట్ కార్నర్ కింద అయితే ఇచ్చింటాడు. అది చూడాలంటే సపరేట్గా చేయి అడ్డం పెట్టుకుని చూడాలి. సో ఆ విధంగా అయితే చాలా కష్టపడి అయితే చూడాలి. ఫ్రెండ్స్, ఛార్జింగ్ 20% వచ్చినప్పుడు అయితే ఒక విషయం అబ్జర్వ్ చేశాను చూడండి. Very low battery. Cannot switch modes. అంటే ఛార్జింగ్ అనేది 20 లేదా 20% కంటే తక్కువ వస్తే ఎకో మోడ్ అండ్ నార్మల్ మోడ్ మాత్రమే వర్క్ అవుతాయి. హైపర్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ వర్క్ అవ్వదు. అండ్ ఆటోమేటిక్ టర్న్ ఆఫ్ ఇండికేటర్స్ కూడా వర్క్ అవ్వదు. ఛార్జింగ్ పర్సెంటేజ్ 20% దగ్గరికి వచ్చినప్పుడే నేను ఆల్మోస్ట్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యి ఇంకా సిటీలోనే మొత్తం డ్రైవ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది కదా, దాని ద్వారా ఏమైనా రేంజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందనేసి ఉద్దేశంతో సో సిటీలో ఎక్కువ డ్రైవ్ చేస్తూ రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా యూస్ చేసే ఉద్దేశంతో సిటీలో తిరుగుతున్నాను. అండ్ నేను ఈ రేంజ్ టెస్ట్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇంకొక విషయం. సో మనం యాక్సలేషన్ ఇచ్చేటప్పుడు చైన్ డ్రైవ్ మోటార్ నుంచి ఒక సౌండ్ అయితే వస్తుంది. అది బాగానే ఉంటుంది.
బట్ రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా అప్పుడంటే మనం యాక్సిలరేషన్ వదిలేసినప్పుడు కూడా రీజనరేటివ్ బ్రేకింగ్ అవుతుంటుంది. అప్పుడు కూడా చైన్ నుంచి అయితే సౌండ్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఏమో అర్థమైతే కాలేదు. జనరల్గా మనం పెట్రోల్ వెహికల్స్లో అంటే పెట్రోల్ బైక్స్లో మనం రైడ్ చేసి క్లచ్ పట్టుకుని వదిలేస్తే యాక్సిలరేషన్ చైన్ సౌండ్ అనేది పెద్దగా రాదు. బట్ ఇక్కడ మాత్రం మనం యాక్సిలేషన్ వదిలేసిన తర్వాత కూడా చైన్ నుంచి సౌండ్ అయితే వస్తుంది. అదైతే అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సీట్కి సంబంధించి అయితే ఆల్రెడీ చెప్పాను అనమాట, చాలాసార్లు చెప్పాను. సీట్ క్వాలిటీ ఇంకా ప్రెజెంట్ ఇంకా ఇంప్రూవ్ అయితే చేయాలి, కొంచెం లొత్తపోతున్నట్టయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ కూడా, సో మనం కాలు పెట్టుకుంటాం కదా, ఆ డిస్టెన్స్ అనేది కొంచెం నాకు చిన్నగా అయితే అనిపించింది అంట, విడ్త్ అనమాట. పొడవు అనేది ఓకే సఫిషియంటే, మనం వాటర్ క్యాన్ పెట్టొచ్చు, అదేవిధంగా సిలిండర్ పట్టవచ్చు. కానీ మన కాలు అనేది దగ్గర పెట్టుకునేకైతే కొంచెం ఇబ్బందిగా అయితే ఫీల్ అయ్యాను నేను. ఫ్రెండ్స్ ఛార్జింగ్ 85% కంప్లీట్ అయింది, ఓన్లీ 15% మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు ఏంటంటే పెద్ద ట్విస్ట్, ఈ లాస్ట్ 15%కి ఓన్లీ ఎకో మోడ్లో మాత్రమే నడపాలి మనం, నార్మల్ మోడ్ కూడా డీయాక్టివేట్ అయిపోయింది. అండ్ ఈ 85% ఛార్జింగ్ కావాలి మనం టోటల్గా 114 అంటే 114 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాము. ఇంకా లాస్ట్ 15% అనేది ఇంకా తప్పకుండా మనం ఓన్లీ ఎకో మోడ్లోనే డ్రైవ్ చేయాలి. ఆ ఎకో మోడ్లో ఒక పర్ఫార్మెన్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది, చాలా టైం అయితే పడుతుంది, చాలా ల్యాగ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, యాక్సిలేషన్ ఎంత ఇచ్చినా కూడా బండి అనేది ముందరకైతే వెళ్ళట్లేదు. అండ్ ఈ 15% ఛార్జింగ్కి వచ్చిన తర్వాత మనకి ఇంకో ఫీచర్ కూడా డియాక్టివేట్ అవుతుంది. అది ఏంటి అంటే క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అనమాట. సో 15% ఛార్జింగ్ లోపల ఉన్నప్పుడు మనం క్రూజ్ కంట్రోల్ వాడలేము, ఓన్లీ ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తాము. స్పోర్ట్ మోడ్, హైపర్ మోడ్, నార్మల్ కూడా డియాక్టివేట్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఛార్జింగ్ 90% కంప్లీట్ అయింది, 10% అయితే మిగిలింది. ఈ 90% గాను ఇప్పటిదాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 121.6 కిలోమీటర్స్ అయితే తిరిగాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే డాష్ బోర్డ్లో కూడా సో యావరేజ్ స్పీడ్ అయితే 40 ఉంది, హైవేలో ఉన్నప్పుడు ఎక్కువైతే ఉంది, 40 దాకా టచ్ అయింది. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా 4.3 కిలోమీటర్స్ అయితే వచ్చింది చూపిస్తుంది. సో ఫైనల్గా మనకి ఇంక్లూడింగ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఈ రేంజ్ టెస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ రేంజ్ టెస్ట్లో నేను మోస్ట్లీ ఈరోజు ఎక్కువగా సిటీలు కూడా ఎక్కువ తిరిగాను అనమాట, ఎందుకంటే రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా కూడా వీళ్ళు రేంజ్ చాలా ఇంక్రీజ్ చేసామని చెప్తున్నారు. అది కూడా చెక్ చేద్దామనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువగానే టెస్ట్లు, అంటే మిగతా రేంజ్ టెస్ట్లతో పోలిస్తే ఈ ఓలా S1 Pro Gen 3కి సంబంధించి 4 కిలోమీటర్ మోడల్కి సంబంధించి కొంచెం రేంజ్ సిటీలో కూడా ఎక్కువనే తిరిగాను. సో ఫైనల్గా మనకు వచ్చే రేంజ్ కూడా ఇంక్లూడింగ్ ఈ రీజనరేటివ్ బ్రేకింగ్లో వచ్చిన రేంజ్ కలుపుకొనే ఫైనల్ రేంజ్ అనమాట. సో మీరు అది సపరేట్ ఈ సపరేట్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవద్దండి. సో మనకి ఫైనల్గా చూపించే రేంజ్ ఏదైతే ఉందో అదే ఫైనల్ రేంజ్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా టోటల్గా 95% ఛార్జింగ్ కంప్లీట్ అయింది అండ్ 5% ఛార్జింగ్ అయితే మిగిలింది. అండ్ ఇప్పటిదాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 127.1 కిలోమీటర్స్ అయితే తిరిగాము. సో మీకు మొత్తం స్టాటిస్టిక్స్ అంటే మోడ్స్ వైజ్ కూడా చూసుకోండి. లాస్ట్ 15% వచ్చిన తర్వాత మనకి ఎకో మోడ్లోనే తిరుగుతున్నాం కాబట్టి సో ఎకో మోడ్లో మనకి కిలోమీటర్స్ పెరిగాయి అనమాట. నార్మల్ మోడ్లో ఓన్లీ 85% వరకు చూసుకుంటే కూడా మనకు 107.8 కిలోమీటర్స్ అయితే నార్మల్ మోడ్లో డ్రైవ్ చేసాము. ఫ్రెండ్స్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించి ఛార్జింగ్ అనేది ఏ మోడల్కైనా సరే 95% వచ్చిన తర్వాత మీరు ఎక్కువ డ్రైవ్ చేయాలంటే రిస్క్ చేయకండి. సో 95% తర్వాత ఎప్పుడు బండి ఎలా ఆగిపోతుందో అయితే అర్థం కాదు. సో ఇక్కడ ఈ రేంజెస్లో 3% ఛార్జింగ్ వచ్చిన తర్వాత సో బండి అయితే 131 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ సడన్గా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత 1%కి డ్రాప్ అయ్యి ఛార్జింగ్ అయితే పడిపోయింది అనమాట. సో మీకు వీడియోలో ముందు చూపిస్తాను. సో ఈ విధంగా నా సజెషన్ అయితే వచ్చేసి మాత్రం ఓలా బండ్లు ఎవరైనా సరే 90-95 మధ్యలో ఉంది అంటే ఛార్జింగ్, సో మీరు సేఫ్గా హోమ్కి వెళ్ళేటట్టయితే ప్లాన్ చేసుకోండి. అంతకుమించి మీరు వెళ్ళి ఎక్కువ ట్రై చేద్దాం 100% ఉందనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. సో మీకు 100% ఉన్నా కానీ మనకు చూపించేది సో మీరు 97-98%కే లెక్కేసుకోండి. అండ్ లాస్ట్ 1% కూడా మీకు వెళ్ళదు. వేరే బండ్లో అయితే మనం లాస్ట్ 1% కూడా డ్రైవ్ చేయొచ్చు, బట్ ఈ ఓలా బండ్లో 1%కి వచ్చేసరికి బండి అయితే మూవ్ అవ్వదు. అండ్ ఇక్కడ మనకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట, ఏంటంటే బ్యాటరీ అనేది లో అయిపోయింది, మొత్తం అయిపోయింది, క్రిటికల్ పొజిషన్లో ఉంది, మీరు వెంటనే ఛార్జింగ్ పెట్టండి లేదంటే మీకు వ్యారంటీ కూడా లూజ్ అయిపోతారు అనేసి ఒక వార్నింగ్ అయితే వస్తుందన్నమాట. నేను చూసేది చాలా షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరైనా సరే మీలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా 90-95 మధ్యలో ఉంది అంటే ఛార్జింగ్ అంటే అయిపోయింది, ఇంకా ఓన్లీ 10-5% మిగిలిందంటే మాత్రం జాగ్రత్త పడండి. అండ్ రేంజ్ విషయానికి వస్తే ఓవరాల్గా 100% రేంజ్ గాను 131.9 కిలోమీటర్స్ అయితే తిరిగాము. అండ్ ఇన్ కేస్ ఎవరైనా సరే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు లేదా ఒకవేళ 45 స్పీడ్లో డ్రైవ్ చేస్తే మేబీ రేంజ్ ఒక 140 కిలోమీటర్స్ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఛార్జింగ్ మనకు అయిపోయిన తర్వాత బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే మనం టచ్ స్క్రీన్ నుంచే ఓపెన్ చేయాలి. సో ఛార్జింగ్ మొత్తం 0 అయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలంటే ఛార్జర్ తీయాలి, ఛార్జర్ అనేది సీట్లో ఉంది. సో మనకి డిస్ప్లే అనేది పని చేయలేదు, చాలా స్ట్రగుల్ అయితే అయ్యాను. ఆ సీట్ ఎలా తీసాననేది మొత్తం సంబంధించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఆ వీడియోలో వచ్చేసి బండి ఎలా ఆగిపోయింది, ఎలా సాల్వ్ చేశాను అండ్ ఈ సీట్కి సంబంధించిన ప్రాబ్లమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.